రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ బోన్ డిఫార్మిటీస్లో కామన్గా కనబడే డిఫార్మిటీస్ ఏంటంటారు? బోన్ డిఫార్మిటీకి సంబంధించి చాలా ఎక్కువగా కామన్గా చూసేవి మనం అంటే చిన్న వయసు నుంచి గమనించినట్టయితే చిన్నపిల్లల్లో చూసినట్టయితే అంటే పుట్టుకతోటి వచ్చేవి అంటే యూజువల్లీ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మాకు పీడియాట్రిషియన్స్ వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. లేదంటే డెలివరీ కాగానే నర్సింగ్ హోమ్స్ నుంచి కాల్ వస్తుంది, డాక్టర్ గారు వచ్చి ఒకసారి చూడండి, ఈ బాబుకి లేదా పాపకి ఫుట్ డిఫార్మిటీ ఉందని. ఆ ఫుట్ డిఫార్మిటీ అది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ప్రతి 1000 మంది పుట్టినట్టయితే ఒకరికి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సిటీఈవి అంటాం. అంటే ఇంగ్లీష్లో అయితే క్లబ్ ఫుట్ అంటాం, కానీ తెలుగులో ప్రాపర్ వర్డ్ నాకైతే తెలియదు, కానీ క్లబ్ ఫుట్ అని అంటాం. అంటే పాదము అలా ఉండాల్సింది లోపలికి తిరిగిపోయి ఇలా వంగిపోతుంది అనమాట. సో ఇది ఎక్కువ కామన్గా మనం చూసే డిఫార్మిటీ, అది చిన్నపిల్లల్లో. అయితే ఏంటంటే దాన్ని ప్రాపర్గా అసెస్మెంట్ చేసి అది నిజంగా ఈ క్లబ్ ఫుట్ డిఫార్మిటీనేనా కాదా అనేది ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ గమనించినట్టయితే వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్య విషయం ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో కనిపించే ఈ డిఫార్మిటీ అలా ఎనీ డిఫార్మిటీ కనిపించినా కానీ మిగతా అన్ని బాడీలోని అవయవాలను గమనించడము, అదే కాకుండా అన్ని అవయవాలని ప్రాపర్గా స్క్రీన్ చేయడము, అది కాకుండా ఇంకా వేరే సిస్టమ్స్లో అంటే లైక్ హార్ట్కి సంబంధించి కానీ లంగ్స్లో కానీ జిఏలో కానీ ఇంకెక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్లీ ఎందుకంటే ఒక్క మాల్ఫార్మేషన్ అంటే ఈ కాలు వంగడంతో పుట్టినారు అని అంటే మిగతా సిస్టమ్స్ కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ మళ్ళీ ప్రాపర్గా అందరు డాక్టర్లతో కానీ అన్ని సిస్టమ్స్ని కానీ ఎగ్జామిన్ చేయించి ప్రాబ్లం ఏమి లేదు అని జూడీ చేయించుకొని ఈ ఫుడ్ డిఫార్మిటీకి దెన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లలు మామూలుగా వస్తూ ఉంటుంది, పాదం యొక్క డిఫార్మిటీ గురించి కాస్త వివరిస్తారా? ఇందాక చెప్పినట్టుగా దీన్ని కంజెనిటల్ టాలిపస్ ఈక్వినో వారస్ అని అంటారు. అంటే మనం యూజువల్గా పాదం మీద నిలబడతాం, వీళ్ళలో ఏంటంటే పాదము లోపలికి తిరిగిపోయి ఉంటుంది ఇలా. సో ఈ యాంకిల్ అంటే మన పాదం పైన ఉండే కీలు ఏదైతే ఉందో అక్కడే లోపలికి తిరిగిపోయి ఉండడం వల్ల యూజువల్గా దాన్ని కానీ మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇన్ ఫ్యూచర్ అవుటర్ బార్డర్ మీద మనం బరువు పెడుతూ నడుస్తూ ఉంటారు వీళ్ళు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఇంకా ఫర్దర్గా వంగిపోయి డైరెక్ట్ యాంకిల్ జాయింట్ మీద అంటే కీలు మీదనే నడిచే విధంగా కంప్లీట్గా లోపలికి వంగిపోయి తయారైపోతుంది అనమాట. సో ఈ డిఫార్మిటీస్ చూడ్డానికి ఇబ్బంది కనిపించడానికి ఇబ్బందిగా కనిపించడమే కాకుండా వాటితో ఇన్ ఫ్యూచర్ కూడా కీలు ఏదైతే ప్రాపర్ దాన్ని ఫంక్షన్ చేయాల్సిన పొజిషన్లో కాకుండా లోపలికి తిరిగిపోయి ఉండడం వల్ల అది కూడా తొందరగా అరిగిపోతుంది, దానికి సంబంధించి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అయితే అత్యంత ముఖ్యమైనది ప్రధానమైన విషయం ఏంటంటే వీటిని ఎంత తొందరగా డిటెక్ట్ చేసి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయగలిగితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం రెగ్యులర్గా వినే నానుడి ఏంటంటే మొక్కై వంగనిది మానై వంగున అని అంటాం. అది ఏంటి అని అంటే అది డెఫినెట్గా ఈ కండిషన్లో అది ప్రాపర్గా సూట్ అయ్యే వర్డ్ అనమాట. ఏ రకంగా అంటే చిన్నపిల్లల్లో అంటే పుట్టగానే కానీ మనం ఈ డిఫార్మిటీని డయాగ్నోస్ చేసినట్టయితే దానికి ఓన్లీ పట్టీలతోటి అంటే మనం పిఓపి కాస్ట్ అని అంటాం. అంటే దాన్ని రోజుకి అంటే ఎవ్రీ వీక్ కరెక్ట్ చేస్తూ సిమెంట్ కట్టు వేస్తాం అనమాట. ఆ కట్టుతోటే ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓన్లీ ఇఫ్ వీ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. లేదు అని అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కండ బిగుసుకుపోతుంది, అంటే ముందు ఉన్నంత సప్పులు కండు ఉండదు. రెండోది ఇంకా డిలే అవుతున్న కొద్దీ బోన్స్ కూడా ఆ డిఫార్మిటీకి అనుగుణంగా మారిపోతూ ఉంటాయి. సో ఒక స్టేజ్ తర్వాత డిఫార్మిటీ కరెక్ట్ చేసినా బోన్ డిఫార్మిటీ కరెక్ట్ కాదు, అదొకటి. అంటే సో మనం చేసే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్గా పుట్టుకతోటి వచ్చిన ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా కానీ మనం గమనించి అప్డేట్ కానీ ట్రీట్మెంట్ చేసినట్టయితే ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే
ఆల్మోస్ట్ కంప్లీట్ నార్మల్ అయిపోతారు. అదే లేట్ చేసిన కొద్దీ డిఫార్మిటీ కరెక్ట్ అయినప్పటికీ ఇనీషియల్గా మళ్ళీ రికరెన్స్ వచ్చే రేటు పెరగవచ్చు. అది కాకుండా డిఫార్మిటీ కరెక్షన్ పొటెన్షియల్ కూడా తగ్గొచ్చు. అంటే నార్మల్ వచ్చేది నియర్ నార్మల్ రావచ్చు, అంటే లేట్ చేయడం వల్ల. నెగ్లెక్ట్ చేసామనుకోండి, నెగ్లెక్టెడ్ డిఫార్మిటీస్ అంటాం. అవే మన ఇండియాలో చాలా కామన్. ఆ నెగ్లెక్టెడ్ డిఫార్మిటీస్ని ట్రీట్ చేయడం చాలా చాలా కష్టమైన విషయం. డాక్టర్కే కష్టం కాదు, పేషెంట్కి కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఉండే బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో నేను రెండు అపోహలు ఏవైతే తల్లిదండ్రుల్లో ఉంటాయో వాటిని నేను క్లియర్ చేయదలుచుకున్నాను. ఏంటంటే, పుట్టగానే మొట్టమొదటి మన వాళ్ళకి సోషల్ ఫియర్ ఉంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి చూసి అయ్యో డిఫార్మిటీ ఉందండి, మన వాళ్ళే అంటే ఇంటి వాళ్ళే కాకుండా పక్క వాళ్ళు, నేబర్స్, తర్వాత బంధువులు, ఇండియన్ సినారియోలో అందరూ వచ్చి అయ్యో డిఫార్మిటీ ఉందా అనే రకంగా ఉంటారు. సో అది అవాయిడ్ చేద్దాం అనుకుంటారు, అదొకటి. అండ్ పుట్టగానే పట్టి వేసినట్టయితే, అంటే సిమెంట్ కట్టి ఏదైతే వేస్తున్నారో అది ఫస్ట్ రోజు నుంచి కానీ రెండో రోజు నుంచి కానీ ఫస్ట్ వీక్ కానీ వేసేసరికి అంటే అప్పటికే వాళ్ళు బాధలో ఎక్కువగా ఉంటారు. అయ్యో ఇప్పుడు పట్టి వేయించడం వల్ల చిన్నపిల్లకి బాధ పెట్టిన వాళ్ళం అవుతామేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ అది ఆ పట్టి వేసుకున్న ప్రతిసారి పట్టిని చూసారనుకోండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కామెంట్ చేస్తారనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ వదిలేసేయాలండి. ఇవి ఎందుకు అని అంటే, ఇవి ఉండడం వల్ల, ఇలాంటి అపోహలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ట్రీట్ అయ్యే కండిషన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిఫికల్ట్ స్టేజ్కి వెళ్తుందండి. ఫస్ట్ డే కానీ ఈ ప్రాబ్లమ్కి యూజువల్గా మనం చేసే ట్రీట్మెంట్ ఫస్ట్ డేనే ఉంటుంది. అంటే ఈరోజు డయాగ్నోస్ అయింది అనుకోండి, సేమ్ డే, అంటే ఒకరి ఏజ్, ఒక బాబుదో పాపదో 1 డే ఏజ్, అంటే నిన్న పుట్టారు ఇవాళ మనం డయాగ్నోస్ అయింది ప్రాబ్లం అంటే ఇవాళ నుంచే ఈ పట్టీలు వేయచ్చు. ఈ పట్టీలు వేయడం వలన వాళ్ళకి పుళ్ళు పట్టడం కానీ, లేదంటే వేసేటప్పుడు నొప్పి ఉండడం కానీ, ఏడవడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు చాలా కాళ్ళు ఆడిచ్చే విధానము, ఆడుకునే విధానం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్ట్ కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇనీషియల్ నుంచి మనం పెద్ద సర్జరీలను అవాయిడ్ చేయగలుగుతాం. అంటే ఇనీషియల్గా ట్రీట్మెంట్ కానీ మనం చేయగలిగితే ఏవైతే ఫ్యూచర్లో అవసరం పడే పెద్ద సర్జరీస్ ఉంటాయో అవి అవాయిడ్ చేయగలుగుతాం. అంటే ఇదే ప్రాబ్లం ఏజ్ వితిన్ 1 మంత్ అప్పుడు స్టార్ట్ చేసామనుకోండి ట్రీట్మెంట్, అప్పుడు సర్జరీ అవసరం పడే అవకాశం ఆల్మోస్ట్ నీల్. అదే 7-8 మంత్స్కి మనం డయాగ్నోస్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఆపరేషన్ అవసరం పడుతుంది. లేదు ఇంకా ఫ్యూచర్లో నెగ్లెక్ట్ అయ్యి ఇయర్స్కి ఏమైనా పోయింది అనుకోండి, పెద్ద ఆపరేషన్లు అవసరం పడితే అండ్ కరెక్షన్ అచీవబుల్ కాదు, అండ్ వచ్చిన కరెక్షన్ని మెయింటైన్ చేయడం కష్టము, అండ్ దానికి సంబంధించి పెయిన్ఫుల్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇది అబ్సల్యూట్లీ ట్రీటబుల్ కండిషన్. ఈ సిటీవీ క్లబ్ ఫుట్ అనేది ఏదైతే ఉంటుందో, ఎవరు వచ్చినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు భయపడకుండా డైరెక్ట్గా ఆర్థోపెడిషియన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని కానీ సంప్రదించినట్టయితే పట్టీల ద్వారా, దీంట్లో ఏమంటే ఇంతకుముందు ఏంటంటే దీస్ ఆర్ లేటెస్ట్ టెక్నిక్స్. అంటే లేటెస్ట్ టెక్నిక్స్ అంటే ఓన్లీ సర్జరీసే కాదు, ఈ పట్టీ వేసే విధానంలో కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి అన్నమాట. సో పాన్సెట్టి అనే గొప్ప డాక్టర్ హీ ఇన్వెంటెడ్ ఏ న్యూ టెక్నిక్. అంతకుముందు మనం యూజ్ చేసే టెక్నిక్ ఉండేది, దాన్ని కైట్స్ టెక్నిక్ అంటాం. ఆ టెక్నిక్ ద్వారా రిజల్ట్స్ అంత బెటర్గా ఉండకపోయాయి. అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే యూస్ టు నీడ్ ఎ సర్జరీ ఎట్ ఎ లేటర్ డేట్. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు సర్జరీ అవసరం పడదు. అంటే యూజువల్గా మేజర్ సర్జరీ అవసరం పడదు. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని వెంటనే డయాగ్నోస్ చేసి దాన్ని ఆ రోజు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే సర్జరీ అవసరం పడే అవకాశం తక్కువ. రివైండ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.